నాకు మొట్టమొదటి రోజు జరిగిన అనుభవం అండి. ఇది చూసినప్పుడు నాకు అర్థమైంది. ఈ స్వామిలో చాలా సత్యం ఉంది. ఈ స్వామిని నమ్మి గనక మనం ఖచ్చితంగా ఏదన్నా అడుగు ముందరగా వేశామని చెప్పినంటే గనక, ఆ స్వామి వైపు తెగించి అడుగు వేశామంటే మాత్రం స్వామి ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు. మనకు ఆ స్వామి ఆ కార్యం అయ్యేంత వరకు వెంటే ఉంటాడని అర్థమైందండి. ఇలాంటి సత్యము నాకు 30 సంవత్సరాల్లో అనేకం జరిగినాయి. నాకే కాదు, గుళ్ళోకి వచ్చే భక్తులు చాలామందికి ఇలాంటి విషయాలు జరిగినాయండి. ఈ అనుభవాలు నాకే కాదు, మీకు కూడా జరుగుతాయి స్వామిని నమ్ముకుంటే కనుక. ఈ స్వామి శిల కాదు, స్వామి సత్యమును నమ్మండి. కోదండరామస్వామి వారిని నమ్మి గనక అడుగు ముందరకి వేసి తెగించి స్వామికి మనం ఏదైనా చేద్దామనుకో చేస్తే కనుక ఖచ్చితంగా స్వామి మళ్ళా ఒక్క రుణం మన దగ్గర ఉంచుకోరు. తిరిగి అంతకంతా మనకు ప్రాప్తింపజేసి మనల్ని మళ్ళా సదా వందంటి ఉంటారండి. కనుక ఈ విరాళాలు ఇచ్చే భక్తులందరూ కూడా ఈ నా అనుభవాన్ని మీ అనుభవంగా అనుకొని ఒక్కసారి శ్రద్ధగా వినండి. ఇందులో ఎటువంటి అసత్యం ఇది మొట్టమొదటి రోజున జరిగిన అనుభవం. ఎందుకంటే కనుక ఈ క్షణంలో నేను స్వామి ఆలయ పునర్నిర్మాణానికి సంకల్పం పెట్టుకున్నాం కాబట్టి, ఎవరన్నా దాతలు స్వామి విరాళిద్దాం అనుకున్నప్పుడు ఏదో పరిస్థితులు ఆలోచించో, లేకపోతే కనుక ఇప్పుడు ప్రస్తుతానికి కుదరదలేను, లేదా అంత ఇవ్వగలుగుతాము ఇంత ఇవ్వగలుగుతామని ఆలోచించే వాళ్ళకి ఏం చెప్తున్న విషయం ఏంటి అని చెప్పినట్టే కనుక, ఈ స్వామికి మీరు చేద్దాము అనుకున్న సంపూర్ణంగా చేయండి చాలు. నమ్మి అడుగు వేయండి. స్వామి మీ దగ్గర ఏది ఉంచుకోడు. అంతకంతా నాకు ఎలాగైతే తిరిగి ఇచ్చాడో మీకు అలాగే తిరిగిస్తాడు. అలాంటి అనుభవాలు ఖచ్చితంగా మీ అందరికీ కలగాలని కోరుకుంటూ, ఎందుకంటే కనుక ఏదో అల్పంగా ఏదో అడిగారు కాబట్టి మొహమాటం ఇద్దామనుకోకుండా, ఇక్కడ ఎవరి మొహమాటాలు లేవు. మనకి ఎంత అవకాశం ఉంటే అవకాశం, మళ్ళీ ఇలాంటి అవకాశం మళ్ళీ జీవితంలో రాదు. ఎందుకంటే ఆలయ పునర్నిర్మాణం అనేటువంటిది ఎప్పుడో 100 సంవత్సరాల తర్వాత జరిగింది. ఇప్పుడు జరిగింది ఏంటి, ఏ ఆలయ పునర్నిర్మాణం మళ్ళా జరగడానికి కొన్ని 100 సంవత్సరాలు పడుతుంది. అప్పుడు మనం ఉండమో తెలియదు. కనుక ఈ స్వామి పట్ల ఇప్పటికీ ఎవరన్నా అనుగ్రహాలు పొందిన వారు కావచ్చు, అలాగనే పొందాలనుకుంటున్న వారు కావచ్చు, మీరు స్వామికి శాశ్వతంగా ఏదన్నా చేద్దామనుకుంటే మాత్రము ఇప్పుడే మంచి అవకాశం. దయచేసి అవకాశాన్ని ఉపయోగించుకోండి. ఈ కింద ఏదైతే నెంబర్లు మీకు తెలియజేస్తూ ఉన్నామో ఈ అడ్రస్కి స్వామి విరాళాలు పంపించండి. అందరం కలిసి ఒక భవ్యమందిరం నిర్మించుకుందాము. మరొక అయోధ్యను తనాలో చక్కగా స్థాపించుకుందాము. ఆ రాముల వారి అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందుదాము. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.